మినిస్టర్ మీ గురించి వాళ్ళ హరీష్ రావు గారు. సార్, ఐ ఫుల్లీ అగ్రీ విత్ అక్బరుద్దీన్ ఓవైసీ సార్. అక్బరుద్దీన్ ఓవైసీ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష, బెల్లు కొట్టడానికి 10 నిమిషాల ముందు కూడా అసెంబ్లీ సెక్రటరీ గారి దగ్గరికి నేను వెళ్ళి ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు సెక్రటరీ గారు అంటే తెలియదు సార్, స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు. ఈజ్ ఇట్ ద వే? నేను విప్లవ్ అడిగాను. యాక్చువల్గా ఎల్ఏ మినిస్టర్ గారి డ్యూటీ, విప్లవ్ డ్యూటీ విపక్ష సభ్యులకు ఎప్పటికప్పుడు వచ్చి చెప్తూ ఇవాళ ఏం బిజినెస్ ఉంటుంది, రేపేం బిజినెస్ ఉంటుంది చెప్పాలి సార్. అసలు బెల్లు కొట్టే వరకు కూడా మీరు చైర్లో కూర్చొని ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ అనే వరకు కూడా మాకు తెలియదు. అది కూడా మీరు స్టేట్మెంట్ అని చెప్పినాక మా స్టేట్మెంట్ మా చేతిలో లేదు సార్ అని మీకు చెప్తే అప్పుడు స్టేట్మెంట్ కాపీ తెచ్చి మా చేతిలో పెడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. 10 मिनट पहले सेक्रेटरी साहब को मैं भी पूछा, नहीं मालूम बोल रहा सेक्रेटरी साहब, ये क्या चल रहा है, ये असेंबली चलाने का तरीका है क्या? इज इट द वे ऑफ रनिंग द हाउस? स्पीकर साहब, मी रूलिंग हियर अध्यक्ष. अध्यक्ष अकबर भाई बैठिए, मैं बोलता हूँ, बैठिए आप, बैठिए आप, बोलता हूँ मैं, आप बैठिए, मैं बोलता हूँ अध्यक्ष, मैं बोलता हूँ, आप बैठिए प्लीज बैठिए, आप बैठिए. అధ్యక్ష, మీకు డిస్క్రిప్షన్ ఉంది. మీరు ఏదైనా మీరు టేకప్ చేసి టేబుల్ మీద చేసిన తర్వాత ఏదైనా సబ్జెక్ట్ టేకప్ చేసేటువంటి డిస్క్రిప్షన్ మీకు ఉన్నప్పటికీ మీరు ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సెక్రటరీ గారికి ఉన్నది అధ్యక్ష. నేను కూడా స్వయంగా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రిపేర్ కావాలి సార్, నేను మరి దేని మీద ప్రిపేర్ కావాలంటే వారు బిల్స్ మీద డిస్కషన్ ఉంటుంది, నేను స్పీకర్ గారితో మాట్లాడిన తర్వాత చెప్తానని కూడా వారు అన్నారు సార్. మరి మేము కూడా బిల్స్ మీద ప్రిపేర్ అయినాం సార్. సడన్గా మరి సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందని చెప్పి మీరు కూడా అదే మాదిరిగా చేస్తానని మీరు అనుకోవడం వల్ల మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీరు ఏది చేసినా కూడా ఇన్ఫార్మ్ చేయండి సార్. కనీసం ఎనీవే మీరు ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మాకు రావడం లేదు సార్, ఎజెండా రావడం లేదు సార్. మాకు ఇబ్బందిగా ఉంది, ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఉండలేదు సార్. ఈరోజు మేము లంచ్ అవర్లో మీరు బ్రేక్ ఇస్తే కూడా మేము ఇక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం సార్. మరి ఏ డిస్కషన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో వారిని అడిగితే సెక్రటరీ గారు అన్ని ప్రిపేర్ గానే అంటున్నారు సార్. అన్ని ప్రిపేర్ అవుతాం కానీ ముందు ఏది ప్రియారిటీ మాకు తెలియదు కదా సార్. అది దయచేసి చెప్పండి. మేము చెప్పింది అబద్ధం, సత్యదూరమైంది. नहीं हम आपको कॉन्फिडेंस में लेंगे भाई, आपके कॉन्फिडेंस को लेंगे, मैं बोल रहा हूं ना. एक बार तो कभी कभी होता है सर. बिल प्रिपरेशन की నిన్న రెవెన్యూ చట్టానికి సంబంధించి వారు అడిగిన తర్వాత సార్ రెవెన్యూ చట్టము సంబంధించి సమయం అడిగిన అధ్యక్ష. సమయం ఇయ్యాలనే ఓ దృక్పథంతో నిన్నటి నుంచి దీని తర్వాత ఇంకా కూడా సమయం దొరుకుతుందని, దీనికి సమయం ఎక్కువ ఇస్తే కూడా తప్పే సార్. మీరు సమయం ఇచ్చిండ్రు, ఇంకెక్కువ ఇచ్చే కూడా మీరు తప్ప. సమయం ఇస్తేనేమో ఎందుకు ఇచ్చిందని అడుగుతారు, సమయం ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలే అంటారు. I always respect Akbar bhai jo bole, we should have told, okay, our web source, some office should have told, there should have been some gap. We no, that was the gap. That no, that was no, yeah, होता भाई कभी कभी, आप मान लें. नहीं, गलती को मानने नहीं सर. why we should sorry? It's the honorable speaker's direction which has to be followed. Why? No, that is not our job. It's not my job to take you out. Out of consideration and out of respect for the floor leader. He being the floor leader, we are answerable. He being the floor leader, we are answerable. Who is the floor leader there? You are not the floor leader there. Where is the floor leader? Where is the floor leader? How can you say that? Where is the floor leader? We are answerable to the floor leader. Where is the floor leader? Sir,
I have highest respect. Sir, I have highest respect. Sir, వాళ్ళ దగ్గర వారు చర్చించాలని అనుకోవటం లేదు. నీళ్లు పాలుగా తేల్చేదానికి ఈరోజు ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్న ప్రతి అంశం విషయంలో ప్రతి ఒక్క అంశంలో మాట్లాడేదానికి ఏం లేనట్టుంది. వారు వచ్చి మీద పడే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నాను, अरे मैं बोला ना भाई कॉन्फिडेंस ले लेते बोल के. अरे आपके बारे में you know there would have been some gap. I'm telling you. హరీష్ రావు గారు కూడా అదే చెప్తా ఉన్నాము. చెప్తా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? చెప్పకుండా సారీ ఎందుకు చెప్తారండి? సారీ చెప్పాలా స్పీకర్ గారు సారీ చెప్తారా? స్పీకర్ గారు సారీ చెప్తారా? అరే యు ఆర్ క్వశ్చనింగ్ స్పీకర్, యు ఆర్ సెకండింగ్ ఇన్స్టిట్యూషన్. అరే who are you to speak? Who are you to speak? Who are you to speak against the speaker? కాలేరు వెంకటేష్ గారు. You don't know. సార్ మీకున్న ఫంక్షన్స్ పరంగా మీ ఆఫీస్కు సంబంధించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మొత్తం శాసనసభ్యులు కూడా ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు సాగాల్సిన ఉండాలి సార్. మేము లేదు స్పీకర్ గారు చెప్పింది వినము అంటే ఏం సార్? అది వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? ప్రధాన ప్రతిపక్షం మెయిన్ అపోజిషన్, బాధ్యత గల అపోజిషన్ సార్, బాధ్యత. అరే మీరు ఎట్లా మాట్లాడతారు మరి? ఎట్లా మాట్లాడతారు? సారీ చెప్పమని ఎట్లా మాట్లాడతారు? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ సారీ? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ సారీ? జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ సార్, నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు ఇష్యూ సీరియస్నెస్ ఉందని మెయిన్ అపోజిషన్ పార్టీ సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. సీరియస్నెస్ ఉంది, ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది కనుక మీరు సీరియస్ తీసుకొని ఇచ్చిండ్రు. సో దేర్ ఈజ్ ఏ స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్. అక్బరుద్దీన్ జీ, వాట్ it all speaker thought it is definitely a matter of public importance. You would have taken that. Please इत्मीनान से रहिए. आप जो बोलने का है RR Act के बारे में, after that RR Act, if we have to take it, we will take it. If you want bills, Honorable Speaker will take a decision, we'll do it. So that's yeah, we will. Sir, I know all are honorable. Harish Rao garu senior member, Akbaruddin garu senior member. You have to put a request, sir. You can't order. You can't direct the chair. And you can't. నేను మేము సారీ చెప్పాలని తప్పు ఏం చేస్తే తప్పకుండా సారీ చెప్తాం. మేము వెనుక పోము. అంటే తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్తాం. ఏం సార్ ఇది? ఇప్పుడు సబ్జెక్ట్ ఇంత సీరియస్నెస్ పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా సార్? ఏం సార్? నేను ఆపుకునే ఆపుకునే పొజిషన్ రూలర్ అరే దే షుడ్ హ్యావ్ अरे हो अरे हो गया సార్. మీరు వారికి మైక్ ఇచ్చిండ్రు, వారికి సంబంధించిన ఆలోచన మీకు చెప్పిండ్రు. ఈరోజు నేను లెజిస్లేటివ్ మంత్రిగా ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ మాకు సంబంధించి ట్రెజరీ బెంచెస్ సంబంధించి కానీ గవర్నమెంట్ పరంగా వస్తే ఐఎమ్ ఆన్సరబుల్. ఇఫ్ ఐ హ్యావ్ ఎర్డ్ డెఫినెట్లీ ఐ స్టాండ్ బై ఇట్. బట్ ఇట్ వెన్ కమ్స్ టు హానరబుల్ స్పీకర్స్ ఇన్స్టిట్యూషన్, వెన్ హానరబుల్ స్పీకర్ ఇన్స్టిట్యూషన్ ఏ నిర్ణయం తీసుకుంటే దాని పరంగా లేచి స్పీకర్ గారు సారీ చెప్పాలంటే ఎట్లా సార్? ఎట్లా సార్ ఇది? సార్ స్పీకర్ గారు సారీ తీసుకోమంటే ఎట్లా సార్ ఇది? స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు. ఇది ఏ బిజినెస్ చేపట్టాలనేది స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు, స్పీకర్ గారు ఆఫీస్ నిర్ణయం చేస్తారు. ఈ రోజు నేను సారీ చెప్పాలంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండ్ ఐ హావ్ డన్ ఎనీ ఎర్రర్, ఐ హావ్ అడాసిటీ.
I have audacity to say I felt wrong, and I'm telling you, if there is a gap, definitely, if there is a gap in the communication, definitely. Why? No, why? How can you say that? The business will be dictated by Honorable Speaker. Business can't be dictated by the Treasury bench sitting here. ఇస్తా కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ నేను ఇస్తా కూర్చోండి, నేను ఒక్క నిమిషం 1 minute ఇస్తా కూర్చోండి. నేనే చెప్పడం జరిగింది, నా పర్మిషన్ తీసుకొనే షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. చెప్పు. మీ పట్ల మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది. మీ సూచనను, మీ ఆదేశాన్ని తప్పకుండా మేము పాటిస్తాం. కానీ మా మనవి ఏంటంటే సార్, ఇది నేను కూడా శాసనసభలో ఎల్ఏ మినిస్టర్గా పనిచేశాను. గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇక్కడికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిమ్మల్ని, బట్టి గారిని ఇవాళ ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, రేపు ఇవాళ తీసుకుంటాం, ఇవాళ రాత్రి వరకు సభ జరుపుతామని నేను యాజ్ ఎల్ఏ మినిస్టర్ మీ బెంచెస్ దగ్గరకు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేసేవాడిని. ఇవాళ పరిస్థితి ఏంటంటే మేము మీ సెక్రటరీ గారి దగ్గరికి, మీ విప్పుల దగ్గరికి వెళ్ళి మేము అడిగిన ఏ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకుంటారో చెప్పడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారికి సభలో సభ్యులకు మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత విప్పులది, ఎల్ఏ మినిస్టర్ గారిది. అది నిర్వహించడంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయినారు కనుకనే ఈ సమస్య వచ్చింది. డిప్యూటీ సీఎం అధ్యక్ష అక్బర్ సాబ్ please no I understand. I just want to make an appeal. డిప్యూటీ స్పీకర్. Honorable Speaker, sir, I have never questioned your authority, sir. You have all the powers to take any decision. Sir, you just read out and you said that the permission was taken and you have given the permission. Sir, as per the rules, sir, and the practice of the House, before starting the agenda, the Speaker announces the permission sought and permission given. But I'm sad, sir, the permission sought and permission given is being announced now. At least in the future, sir, let us not do it like this, sir. It is very important, sir. As per rule, procedures, you have all the authority, sir, and after you, the treasury benches have all the authority to take up any issue with your permission. That is absolutely right, sir. But I am just questioning the parliamentary practice which is being adopted for years and years, sir, decades, is that all the political party leaders and the members are taken into confidence and an understanding is reached and then issue is being taken. So let us stick to that parliamentary practice. This is what is my